యా అహంకారం హాహాకారం అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా అహంకార పూరితంగా వ్యవహరించిన వారు ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలకు తావుండకూడదు. కానీ ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఏమిటి? రాజకీయ ప్రత్యర్థులను వ్యక్తిగత శత్రులుగా ప్రకటించుకుని వేటాడారు. ఈ క్రమంలో వ్యవస్థలు ముఖ్యంగా పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఇప్పుడు పోలీసులు అధికార పక్షానికి తొత్తులుగా మారని శుద్ధులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరిది? కేటీఆర్ గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఆర్కే కేటీఆర్ గట్టిన అరుచుకుంటున్నాడు. తెలుగునాట ఎంతోమంది సీఎంలుగా పనిచేసినప్పటికీ సొంత మీడియా సంస్థలు ఏర్పాటు చేసుకున్నది కేసీఆర్, జగన్ రెడ్డి మాత్రమే. ఈ ఇద్దరు అధికారులు ఉన్నప్పుడు వారి మీడియాకు అంతా పచ్చగా కనబడేది. ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోవలసి రావడంతో సదరు మీడియాకు సర్వత్రా విధ్వంసమే కనిపిస్తోంది. ఇది మాత్రం 100% నిజం. ఎందుకంటే వాళ్ళ సొంత మీడియా సాక్షి కానీ, ఇటు నమస్తే తెలంగాణ కానీ, ఇటు టీన్యూస్లో కానీ ప్రతిదీ రాద్ధాంతమే, ప్రతిదీ విధ్వంసమే అయిపోయింది. సో వాళ్ళు చేసినట్టు విధ్వంసమేమో ఆ కళ్ళకు కనపడలేదు. ఇప్పుడేమో మొత్తం ప్రతిదీ విధ్వంసమే అనే రీతిలో కనపడతా ఉంది. సో అలాంటి నమస్తే తెలంగాణ కానీ, టీన్యూస్ కానీ బ్యాన్ చేయాలి తెలంగాణలో. తెలంగాణ రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు ప్రధాన ఎజెండా అయ్యాయి. అటు కేసీఆర్ అనుకో, ఇటు రేవంత్ అనుకో కత్తులు దూసుకోవడం మొదలైంది. ఎన్నికలు జరిగి ఏడాది కూడా పూర్తి కాకముందే తెలంగాణ రాజకీయాలు ఇంతలా మండడానికి కారణం రాజకీయ వైర స్థానంలో వ్యక్తిగత వైరం ప్రవేశించడమే. ఇటు రేవంత్ రెడ్డి, అటు కేసీఆర్ కుటుంబం మధ్య వైరం ముదురుతున్నప్పటికీ ఇది తగదు అని చెప్పే రాజకీయ పార్టీ కానీ, వ్యక్తులు కానీ, వ్యవస్థలు కానీ తెలంగాణలో కనిపించడం లేదు. గతంలో అధికార ప్రతిపక్షాల మధ్య కీలక సందర్భంలో మధ్యవర్తితో నడిపిన కమ్యూనిస్టులు కూడా ఆయన అవమానించారు. దీంతో కేసీఆర్కి అండగా నిలబడేవారు కరువయ్యారు. విచిత్రం ఏమిటంటే కేసీఆర్ కుటుంబానికి అరెస్టుల ముప్పు పొంచి ఉందని వార్తలు వెలువడుతున్నా ప్రజల్లో కూడా సానుభూతి ఏర్పడడం లేదు. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారని తెలిసినప్పుడు కూడా, వాళ్ళపై ఇన్ని కేసులప్పుడు కూడా, అంటే 10 ఏళ్ళలో ఎంత దోసుకున్నారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో వాళ్ళని అరెస్ట్ చేసిన తప్పు లేదు అని ప్రజలు అనుకుంటా ఉన్నారు. అధికారం శాశ్వతం కాదని అధికారంలో ఉన్నప్పుడు భావించి ఉన్నట్లయితే కేసీఆర్ కుటుంబానికి ఈ దుస్థితి వచ్చేది కాదు. ముఖ్యమంత్రి రేవంత్ కూడా కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసుకోవడం ప్రధాన లక్ష్యంగా వివరించే విషయంపై పునరాలోచన చేయాలి. తన ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నందున ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వం వ్యతిరేకత ఏర్పడుతున్నదా? అదే నిజమైతే అందుకు కారణాలు ఏమిటి? వంటి ప్రశ్నలు వేసుకొని సమీక్షించుకోవాలి. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల ప్రజల్లో సదభిప్రాయం ఉండేది. క్రమేపీ అది కనుమరుగవుతున్న వార్తలు వినిపిస్తున్నాయి. సో కేసీఆర్ కుటుంబం పట్ల ప్రజల్లో సానుభూతి ఏర్పడకపోయినా ప్రభుత్వంపై సానుకూలత కొరవడడం రేవంత్కు నష్టం చేస్తుంది. ఇటీవల కాలంలో సీఎం పనితీరుపై కొన్ని వర్గాల ప్రజలు పెదవిరుస్తున్నారు. రేవంత్తో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు పరిస్థితులను సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పపలు సరిదిద్దుకోవడానికి ఇది సరైన తరుణం అంటూ చూస్తూ ఉన్నాం. సో వాస్తవంగా రేవంత్ రెడ్డి స్ట్రాటజీస్ బాగానే ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మిగతా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మిగతా వాళ్ళు ఎవరు కూడా సరైనటువంటి సహకారం లేకపోవడం వల్లే ఈరోజు ఈ యొక్క పరిస్థితి దాపురించింది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకరించాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకరించాడు, మన దామోదర్ రాజమ్మ ఆయన దారి ఆయనదే, ఎవరి దారి వారిదే. చాలా స్పష్టంగా ఎవరి లోకం వారిదే, ఎవరి దారిదే వారిదే అన్నట్టు తయారవుతూ ఉంది. ఎవరి గోల వారిదే అన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఎట్లా రేవంత్ రెడ్డి ఆర్డీలు తట్టుకోబోతాడు? నిజంగా యూనిటీగా ఉంటే కేసీఆర్ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళందరూ కూడా ఎవరి దారి వారి అని చూసుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉందని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. రాజకీయాల్లో అప్పుడప్పుడు నీచతత్వానికి పరాకాష్ట అనదైన నికృష్టులు తారసపడుతున్నారు. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం అటువంటి నికృష్టులు విజయసాయిరెడ్డి రూపంలో చూడవచ్చు. ఏబిఎన్ ఛానల్లో ఏదో ఒక కార్యక్రమం ప్రసారమైందని అందులో తనను విమర్శించారంటూ ఆ నికృష్టుడు నన్ను తిడుతూ సుదీర్ఘ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో నాపై చేసిన ఆరోపణలు స్పందించాల్సిన పని లేదు. ఎందుకంటే నేనేమిటో, నా ప్రస్థానం ఎలా మొదలైందో గతంలో ఓపెన్గా చెప్పాను. ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణ జర్నలిస్ట్ మీడియాకు అధిపతి అవ్వడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నాడు మన A2 విజయసాయిరెడ్డి. ఈ ప్రశ్నకు నేను గతంలో జవాబిచ్చాను. మా నాన్న ముఖ్యమంత్రి కాదు, జగన్ రెడ్డి వలె దొంగ ఆడిటర్ విజయసాయిరెడ్డి వంటి వారి సహకారంతో తెల్లారేసరికి మా వ్యాపార సామ్రాజ్యం నెలకొల్పలేదు. ఒక్కో ఇటుగా పెంచుకుంటూ ఆంధ్రజ్యోతిని విస్తరించామంటూ చూస్తాను. సో ఆయన మెల్లగా ఏం చేసినట్టే విజయసాయిరెడ్డిని టార్గెట్ చేయడానికి ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అదే చంద్రబాబు, జగన్ రెడ్డి, ఈ కేసీఆర్ ఈ మధ్యలో ఉన్నటువంటి వైరాన్ని మెల్లగా తీసుకొచ్చేసి లాస్ట్కి ఆయన పైత్యాన్ని తెలంగాణ ప్రజల మీద, తెలుగు ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చాలా స్పష్టంగా తెలుస్తోంది. అంటే విజయసాయిరెడ్డి టార్గెట్ అనేది జరిగింది తప్ప వేరే కాదని తెలుస్తోంది. అయితే ఇందులో చాలా కీలకమైన విషయం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి విషయం చాలా పర్ఫెక్ట్గా అయిపోయింది. సో ప్రజలలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఏవైతున్నాయో ఒక కృత్రిమ ఉద్యమం బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తూ ఉంది. సో దీన్ని కట్టడియడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉండాలి. కానీ ఎప్పుడైనా కానీ ఒక సీఎం రేవంత్ రెడ్డి తన మొత్తం బాధ్యతలంతా తన భుజాల మీద ఎత్తుకొని పోతా ఉన్నారు తప్ప కనీసం ఆ బాధ్యతను మిగతా నాయకులు తీసుకుంటే బాగుండేది. సో అలా తీసుకోకపోవడం వల్ల ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చిందనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.
సో అధికార యంత్రాంగం సరైనటువంటి సహకారం ఇవ్వడం లేదు ఇప్పటికి కూడా. ఇటు బ్యూరోక్రసీ, అది అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కానీ, ఇటు పోలీస్ సర్వీసెస్ కానీ, మిగతా సర్వీస్ ఏవైతున్నారో వీళ్ళు ఇప్పటికి కూడా ప్రభుత్వానికి అండగా లేకపోవడం, సో ప్రభుత్వాన్ని తికమక పెట్టడం, ప్రభుత్వంకి కన్ఫ్యూజ్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో అదేవిధంగా కంట్రోల్లోకి తీసుకురావడం వరకు కూడా ఇబ్బంది అవుతుంది సీఎం రేవంత్ రెడ్డికి వ్యవస్థను కూడా. సో ఇలాంటి కొన్ని బాలారిస్టాలు ఇంకా ఉన్నాయి. మేబీ 2-3 months పట్టొచ్చు అదంతా సెట్ కావడానికి. ఆ తర్వాత పాలన గాడిలో పడే అవకాశం అయితే ఉంది. అయితే దీనిలో భాగంగా ఎట్లాగో ఒక కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల నుంచి 1 year వరకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు రోజు ఏపీలో అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడే ఈరోజు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నాడు. అక్కడ నెగిటివిటీ పెరుగుతూ ఉంది. సో ఈ క్రమంలో ఎలాంటి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ లేనటువంటి రేవంత్ రెడ్డి ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా తన ఎక్స్పీరియన్స్ కానీ అన్నింటినీ కూడా మొత్తానికైతే కలగలిపి రేవంత్ రెడ్డి అయితే ముందుకు పోతా ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రిగా తన యొక్క బాధ్యతల్ని ముందుకు తీసుకుపోతూ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ని, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇంకా కంట్రోల్లోకి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. ఇది సరిపోదు. అహంకారం, హాహాకారం. అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా అహంకారపూరితంగా వ్యవహరించిన వారు ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలకు తావుండకూడదు. కానీ ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఏమిటి? రాజకీయ ప్రత్యర్థులను వ్యక్తిగత శత్రులుగా ప్రకటించుకుని వేటాడారు. ఈ క్రమంలో వ్యవస్థలు, ముఖ్యంగా పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఇప్పుడు పోలీసులు అధికార పక్షానికి తొత్తులుగా మారని శుద్ధులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరిది? కేటీఆర్ గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఆర్కే కేటీఆర్ గట్టిన అరుచుకుంటున్నాడు. తెలుగునాట ఎంతోమంది సీఎంలుగా పనిచేసినప్పటికీ సొంత మీడియా సంస్థలు ఏర్పాటు చేసుకున్నది కేసీఆర్, జగన్ రెడ్డి మాత్రమే. ఈ ఇద్దరు అధికారులు ఉన్నప్పుడు వారి మీడియాకు అంతా పచ్చగా కనబడేది. ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోవలసి రావడంతో సదరు మీడియాకు సర్వత్రా విధ్వంసమే కనిపిస్తోంది. ఇది మాత్రం 100% నిజం. ఎందుకంటే వాళ్ళ సొంత మీడియా సాక్షి కానీ, ఇటు నమస్తే తెలంగాణ కానీ, ఇటు టీన్యూస్లో కానీ ప్రతిదీ రాద్ధాంతమే, ప్రతిదీ విధ్వంసమే అయిపోయింది. సో వాళ్ళు చేసినట్టు విధ్వంసమేమో ఆ కళ్ళకు కనబడలేదు. ఇప్పుడేమో మొత్తం ప్రతిదీ విధ్వంసమే అనే రీతిలో కనబడతా ఉంది. సో అలాంటి నమస్తే తెలంగాణ కానీ, టీన్యూస్ కానీ బ్యాన్ చేయాలి తెలంగాణలో. తెలంగాణ రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు ప్రధాన ఎజెండా అయ్యాయి. అటు కేసీఆర్ అనుకో, ఇటు రేవంత్ అనుకో కత్తులు దూసుకోవడం మొదలైంది. ఎన్నికలు జరిగి ఏడాది కూడా పూర్తి కాకముందే తెలంగాణ రాజకీయాలు ఇంతలా మండడానికి కారణం రాజకీయ వైరస్ స్థానంలో వ్యక్తిగత వైరం ప్రవేశించడమే. ఇటు రేవంత్ రెడ్డి, అటు కేసీఆర్ కుటుంబం మధ్య వైరం ముదురుతున్నప్పటికీ ఇది తగదు అని చెప్పే రాజకీయ పార్టీ కానీ, వ్యక్తులు కానీ, వ్యవస్థలు కానీ తెలంగాణలో కనిపించడం లేదు. గతంలో అధికార ప్రతిపక్షాల మధ్య కీలక సందర్భంలో మధ్యవర్తితో నడిపిన కమ్యూనిస్టులు కూడా ఆయన అవమానించారు. దీంతో కేసీఆర్కి అండగా నిలబడేవారు కరువయ్యారు. విచిత్రం ఏమిటంటే కేసీఆర్ కుటుంబానికి అరెస్టుల ముప్పు పొంచి ఉందని వార్తలు వెలువడుతున్నా ప్రజల్లో కూడా సానుభూతి ఏర్పడడం లేదు. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారని తెలిసినప్పుడు కూడా, వాళ్ళపై ఇన్ని కేసులు ఉన్నప్పుడు కూడా, అంటే 10 ఏళ్ళలో ఎంత దోసుకున్నారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో వాళ్ళని అరెస్ట్ చేసినా తప్పు లేదు అని ప్రజలు అనుకుంటా ఉన్నారు. అధికారం శాశ్వతం కాదని అధికారంలో ఉన్నప్పుడు భావించి ఉన్నట్లయితే కేసీఆర్ కుటుంబానికి ఈ దుస్థితి వచ్చేది కాదు. ముఖ్యమంత్రి రేవంత్ కూడా కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసుకోవడం ప్రధాన లక్ష్యంగా వివరించే విషయంపై పునరాలోచన చేయాలి. తన ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నందున ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వం వ్యతిరేకత ఏర్పడుతున్నదా, అదే నిజమైతే అందుకు కారణాలు ఏమిటి వంటి ప్రశ్నలు వేసుకొని సమీక్షించుకోవాలి. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల ప్రజల్లో సదభిప్రాయం ఉండేది. క్రమేపీ అది కనుమరుగుతున్న వార్తలు వినిపిస్తున్నాయి. సో కేసీఆర్ కుటుంబం పట్ల ప్రజల్లో సానుభూతి ఏర్పడకపోయినా ప్రభుత్వంపై సానుకూలత కొరవడం రేవంత్కు నష్టం చేస్తుంది. ఇటీవల కాలంలో సీఎం పనితీరుపై కొన్ని వర్గాల ప్రజలు పెదవిరుస్తున్నారు. రేవంత్తో పాటు కాంగ్రెస్